భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో ఒక అరుదైన ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా నుంచి నేరుగా ఫోన్ కాల్ ద్వారా లైవ్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ముఖ్యంగా భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, రాయబారి సెర్గియో గోర్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్లలో ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించాడు. ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు, ఆయనకు నేను ఒక పెద్ద అభిమానినని ట్రంప్ బహిరంగంగా ప్రకటించాడు. అమెరికా స్వాతంత్ర ప్రకటన 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన వేదికపై భారీ స్క్రీన్ ముందు మార్క్ రూబియో నిలబడి ఉన్న సమయంలో ఈ లైవ్ ఫోన్ కాల్ రావడం విశేషం. ఈ ఫోన్ సంభాషణలో ట్రంప్ భారతదేశానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా భారతదేశాల చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత క్లోజ్ గా ఉన్నాయి. భారతదేశం ఏ సమయంలోనైనా 100% నన్ను నమ్మవచ్చు. భారత్కు ఏ చిన్న సహాయం వచ్చినా వారు ఎక్కడికో ఫోన్ చేయని అవసరం లేదు, నేరుగా ఎక్కడికే కాల్ చేయవచ్చని ట్రంప్ హామీ ఇచ్చారు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయని ప్రస్తావిస్తూ భారత్ ఏం కోరినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. ఇదే వేదికపై అమెరికా రాయబారి సెర్గియో అధ్యక్షుడు ట్రంప్ తరపున ప్రధాని మోదీని వైట్ హౌస్ కు సందర్శించాలని అధికారికంగా ఆహ్వానించారు. అయితే అమెరికాలోని ఇటీవల చట్టబద్ధంగా నివసిస్తున్న అనేక మంది వలసదారులను దేశం విడిచి వెళ్లి విదేశాల నుండి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ అమెరికా తీసుకున్న నూతన ఇమిగ్రేషన్ విధానం తీవ్ర ఆందోళన రేకిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్ లో పర్యటించడం అనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో రూబియో సుదీర్ఘకాలంగా చర్చలు జరిపారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, రక్షణ రంగాలలో పరస్పర సహకారాన్ని పటిష్టం చేసుకోవడంపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చారు. అలాగే టారిఫ్లు, వాణిజ్య విధానాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదాలను పక్కన పెట్టి ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల త్వరలో ఖరారు చేసుకోబోతున్నట్లు రూబియో ప్రకటించాడు.